ఒక శాసనసభ్యులు చేసినటువంటి కామెంట్ కూడా చూసాము. మండలానికి ఒక ఇద్దరినైనా సరే చంపేయాల్సిందే, ప్రతి మండలంలో ఇవి జరగాల్సిందే. శాసనసభ్యులే ఇటువంటి రెచ్చగొట్టేటువంటి మాటలు చెప్తున్నారంటే ఎలక్షన్ టైంలో ఎలక్షన్లో గెలవడానికి రకరకాల కామెంట్లు చేయొచ్చు, రకరకాల ఆశలు చూపొచ్చు, లేదంటే మేము ఆయన 10 రూపాయలు ఇస్తే మేము 20 రూపాయలు ఇస్తామని చెప్పొచ్చు, ప్రజలను మభ్య పెట్టొచ్చు, గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు అయినా చేయొచ్చు. గెలిచిన తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదవిలో ఉండి కూడా ప్రభుత్వాన్ని మేనేజ్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో, రాష్ట్రాన్ని అంతని సుభిక్షంగా పరిపాలించాల్సినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కామెంట్లు చేస్తున్నటువంటి వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? అసలు ఇలాంటి మాటలు మాట్లాడాలంటే అంటే ఓడిపోయిన వాళ్ళు చేసే బాధలో, వాళ్ళు ఓడిపోయిన బాధలో మాట్లాడారు అనుకుని కొట్టేయచ్చు, కానీ వీళ్ళు గెలిచి ఉండి అధికారంలో ఉండి ఒక శాసనసభ్యుడిగా ఉండి ఇటువంటి కామెంట్లు చేస్తే ఎట్లా చూడాలి? ఖచ్చితంగా బాధపడవలసిన విషయమేనండి. ఎందుకంటే వాళ్ళ రోల్ వాళ్ళకి తెలియట్లా. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకు ఒక గురువు ఉంటే గురువు దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి, లేకపోతే గూగుల్ సెర్చ్లో చూడాలి. వాట్ ఈజ్ ఎమ్మెల్యే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎమ్మెల్యే, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎమ్మెల్యే, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఆఫ్ ది ఎమ్మెల్యే. అసలు ఎమ్మెల్యేలు అనేది అసలు దేశ నిర్మాణానికే చాలా ఇంపార్టెంట్ అండి. స్టేట్ అసెంబ్లీలో కూర్చుని వాళ్ళు చట్టాలు చేస్తే దానికి తర్జన భర్జనలు చేసి అప్రూవల్ చేసేటువంటి వాళ్ళు, అందరూ కలిపి చట్టాలు చేసేటువంటి బాధ్యత ఉంది వాళ్ళకి. ఆ చట్టాలని అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉంది, ఫెయిర్నెస్ ఉంది. ఓడిపోవచ్చు, గెలిపోవటంలో అందరికీ ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం గ్రేట్ కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రేట్ కాదు, దేవుడు కాదు, లోకేష్ కూడా గ్రేట్ కాదు, ఇక పవన్ కళ్యాణ్ కూడా ఎవరు కాదండి. ఎవరు 100% పర్ఫెక్ట్ కాదు. గెలుపు ఓటములు ఎప్పటికే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నాకు నెక్స్ట్ అంతా గెలిపే 20 ఏళ్ళు నేను చెప్పలేము. వాళ్ళు అనుకున్నారు కానీ మాలాంటి వాళ్ళు అలా వెరవేయకూడదు, అట్లా ఉండకూడదు, మధ్యలో ఓటమి అవ్వచ్చు అని చెప్పి ఏదో కారణంగా ఇప్పుడు అవ్వలేదా? ఎవరికి అంత కాన్ఫిడెన్స్ ఉండదు. కానీ ఒకటి మాత్రం నిజాయితీగేది, ఈ ప్రజాస్వామ్యం మనం చచ్చిపోయిన తరతరాలు నిలిచిపోవాలి. మనం దేశానికి అన్యాయం చేయకూడదు. ప్రాణాలకు తెగించి సిపాయిలు పోరాడుతున్నారు, బోర్డర్లో దేశాన్ని రక్షిస్తున్నారు, టెర్రరిస్టుల నుంచి రక్షిస్తున్నారు, పొరుగు దేశాల నుంచి రక్షిస్తున్నారే. మనం ఇక్కడుండి చేసేటువంటి ప్రతి చట్టాలు వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. ఇక్కడే అలజడి సృష్టించి దేశ ద్రోహం చేస్తుంటే, అసలు విలేజ్ ద్రోహం చేస్తుంటేనే దేశ ద్రోహం చేసినట్టు. అంటే విలేజ్ లెవెల్లో ఆ దేశ ద్రోహం చేస్తున్నానంటే వాడు టౌన్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ ఇట్లాగా ఉంటుంది. అందుకని చెప్పి బీయింగ్ ఏ ఇండియన్ సిటిజన్, భారతదేశ పౌరుడుగా నాకు ఒక ఎమ్మెల్యేగా వీళ్ళు ఎన్నుకున్నారు, గుర్తింపించారు. నేను ప్రతిపక్షంలో ఉన్నాను లేకపోతే అధికార పక్షంలో ఉన్నాను అనవసరం. ఎమ్మెల్యేగా నాకు ఓటు వేసిన వాళ్ళు, ఓటు వేయని వాళ్ళు కూడా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 లక్షల మందో, 4 లక్షల మందో, 5 లక్షల మందో ప్రజలకి నేను జవాబుదారీ. వాళ్ళ శ్రేయోభిలాషగా నేను ఉండాలి. ఏదైతే గవర్నమెంట్ అలోకేషన్ ఉందో ఫండ్స్, వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ వెల్ఫేర్కి చెందే విధంగా నేను ఖర్చు పెట్టాలి. నేను వాళ్ళ కోసం ఫైట్ చేయాలి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. ఫైటింగ్ అంటే బూతులు తిట్టడం, అటాక్ చేయడం కాదు. పద్ధతిగా చక్కగా కమ్యూనికేట్ చేయాలి. వర్బల్ కమ్యూనికేషన్, ఇన్ రిటర్న్ కమ్యూనికేషన్ చేయాలి. ఇది చక్కగా నేను మాట్లాడే అవకాశం కోసం స్పీకర్ని అడగాలి, నేను మాట్లాడాలి. ఇట్లా అనుకోవాలి తప్పించి వాళ్ళు మళ్ళీ గెలవకపోవచ్చు. లేదు నేను భయభ్రాంతులు చేసి నేను పెద్ద విలన్ అంటే, నేను అసలు బయటకు వస్తేనే నా కారు బయటకు వస్తేనే వణికిపోవాలి జనాలు, అసలు కనీసం నాకు ఎదురు పడకూడదు. కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటారు, గ్రామం పెద్ద విలను బయటకు వస్తే గుడిసెల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు భయపడి. అదే ఇది 2-3 చంపేటప్పటికి ఆ రౌడీ గౌక్కని వచ్చేటప్పటికి అందరూ భయపడతారు, పోలీసులు కూడా భయపడతారు. ఎందుకు నన్ను పోడిస్తే మళ్ళీ మా డిపార్ట్మెంట్ నాకు ఉండదని. అందుకే కదా పోలీసులు భయపడి అక్కడ ఒక ఎస్ఐ 2 కానిస్టేబుల్ వెళ్తేనే కదా అక్కడ చంపేసింది. ఒక అతన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో, నువ్వు నీకు రక్షణ ఇవ్వలేదని స్వయంగా ఎస్ఐ గారు చెప్పేశారంట. చూడండి మరి ఏ స్థితిలో ఉందో. మరి ఇవన్నీ దేనికి ఇండికేషన్ అండి? ఈ సమాచారాలు తెలియవా చెప్పండి? అది బహుశా ఈనాడు రాయకపోవచ్చు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళు రాయకపోవచ్చు, కానీ అట్లా రాసే పత్రికలు ఉన్నాయి కదా, అలా ఇచ్చే ఛానల్స్ ఉన్నాయి కదా. ప్రతి ఐఫోన్ ఉన్నవాడు, మామూలు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వాడు కెమెరాతో తీసేస్తున్నాడు కదా, రికార్డ్ చేస్తున్నాడు కదా, యూట్యూబ్ లో పెడుతున్నాడు కదా సత్యాల్ని, నగ్న సత్యాల్ని. అలాంటప్పుడు మనకు చూసే నేత్రాలు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఒకటండి, ఆదర్శంగా ఉంటేనే ఆ లీడర్స్ కి మీరు పెట్టకపోయినా మీరు ఛాయ్ కూడా ఇప్పియక్కర్లేదు. మీ కింద పనిచేసేటువంటి కార్యకర్తలకి మీరు ఆదర్శం ఉంటే, మీరు ఆదర్శం కోసం బతుకుతుంటే మీతోనే పడిచేస్తారు వాళ్ళంతా కూడా. మీరు బిర్యానీలు ఇప్పించినా ఏమి ఇప్పించినా వాళ్ళని తప్పుదారి తొక్కనిస్తే వాళ్ళు రియలైజేషన్ అయినప్పుడు మిమ్మల్ని అటాక్ చేస్తారు. వాళ్ళు లీడర్నైనా సరే సహించేది లేదు. అందుకని చెప్పి
ఈ ఒక్క ఆలోచననే తప్పు. చాలా మందిట నేను సినిమా ఫీల్డ్లో కూడా సార్ అసలు బిగినింగ్ నుంచి లైట్ బాయ్గా పనిచేస్తాను, ఆ సినిమా 24 క్రాఫ్ట్స్లో పనిచేస్తాను, లేదా బిగినింగ్ నుంచి చిన్న చిన్న డిస్ట్రిబ్యూషన్ చేస్తాను, ఆ సినిమాల్లోనే జీవిస్తూ నెమ్మదిగా సినిమాలు తీసే వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్, అనుభవము, వాళ్ళ ఖర్చు పెట్టే విధానం అన్నిటికీ ఒక పద్ధతి ఉంటుందంట. ఓకే. ఏదో ఫ్లూక్గా రియల్ ఎస్టేట్లో నేను పెట్టిన ₹1,00,00,000కి 1,000 కోట్ల లాభం వచ్చేసినాను, బలుపు ఎక్కువైపోయి, డబ్బు ఎక్కువైపోయి 400 కోట్లతో 500 కోట్లతో సినిమాలు తీస్తున్న వాళ్ళు వచ్చి నిజాయితీగా తీస్తున్న వాళ్ళని పాడు చేసినట్టుగా ఉంది. వాళ్ళకేం తెలియదు. మీరు ప్రొడ్యూసర్ గా ఏంటి మీ బాధ్యతలు అంటే చెప్పలేరు. ఒక పొద్దున్న ఒక ఇంటర్వ్యూ చూశాను, ఒక ప్రసాద్ గారిది, కాటగడ్డ ప్రసాద్ గారిది. ఎంతో బాధ్యతగా మాట్లాడుతున్నారు. ఆ వాళ్ళు బిగినింగ్ లో 70s లో 80s లో కూడా సినిమాలు తీస్తున్నప్పుడు ఎంత చూసుకుని ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసి తీసేవారు, నిర్మాతకి ఎంత గౌరవం ఉండేది, ఇప్పుడు ఎంత దిగజారిపోయింది అని చెప్పి బాధపడుతూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నంత పని చేసినటువంటి ఇంటర్వ్యూ ఒకటి చూశాను. అంటే మనం సినిమా వాళ్ళం కాదు, కానీ కొన్ని ఇంటర్వ్యూలు చూడడం వల్ల అర్థం అవుతుంది. అదే విధంగా పాలిటిక్స్ లో లేని వాళ్ళు కూడా వేరే ఫీల్డ్ లో వాళ్ళు షైన్ అయ్యి, ఇది రియల్ ఎస్టేట్ లోనో సినిమాల్లోనో ఇంకో దాంట్లోనో షైన్ అయ్యి ఇక నాకు తిరుగులేదు, ఏ ఫీల్డ్ లో అయినా క్లిక్ అయిపోతానని చెప్పి అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా, దాని ఆబ్జెక్టివ్నెస్ తెలియకుండా, ఒక మిషన్ అనేది లేకుండా, ఒక విజన్ అనేది లేకుండా ప్రతి వాడు రాజకీయాల్లోకి వచ్చేస్తే, రాజకీయాలంటే నలుగురిని చంపేయడము, అందరిని బెదిరించేయడము ఆ ఒక రూటు, లేదా అందరికి పనిచేసి కడుపు నిండా పెట్టేయడము ఒక రూటు అని ఏదో ఒక రూట్ ఎన్నుకోవడమా? కాదు కదా. ఇది ఈ సత్యాన్ని గ్రహించాలి. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి సార్. అది